అందరికీ నమస్కారం. రేపు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మూలాలు ఉన్న ప్రాంతాలు అంటే మొగల్తూరు, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కుందుల వెంకట్రావు గారిది పెనుగొండ, అందులో డౌట్ ఏమీ లేదు. ఆయన మా ఫాదర్కి కూడా మంచి ఫ్రెండ్. ఆయన పెనుగొండ వాస్తవుడు, చాలాసార్లు పెనుగొండ వచ్చాడు. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఇక వాళ్ళ అమ్మగారిది మొగల్తూరు. ఆ విధంగా ఈ రెండు మూలాలు ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఆయన ఒక టీంను పంపిస్తారు. అక్కడ ఏమేమి పనులు ఉన్నాయి, మనం ఏమేమి చేయగలం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ సత్వర పరిష్కారం కోసం అవన్నీ కూడా నోట్ చేసుకున్నామని చెప్పి ఆయన ఒక టీంను పంపిస్తారు. ఆ టీం వచ్చి సమస్యలన్నీ ప్రజల నుంచి, అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకుల నుంచి, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి, ఎంఆర్ఓ నుంచి ఇవన్నీ కూడా తెలుసుకుని వెళ్ళి అంతా చాకౌట్ చేసి ఏది ఇంపార్టెంట్ ఉంది, ఏది నిజమైన సమస్యలు వాళ్ళ చేతులు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు పరిష్కారం చేయాలని చెప్పి ఒక కార్యక్రమానికి వస్తారు. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమికి సంబంధించిన శాసనసభ్యులే అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కూడా సమస్యలన్నీ ఆయన తెలియజేస్తారు. అట్లాగే మిగతా మండలానికి సంబంధించి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ అదృష్టం మంచి సమస్యలు పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేయించుకోగలిగితే వాళ్ళ టైంలో అభివృద్ధి చేసింది పవన్ కళ్యాణ్ అయినా, చేసింది కూటమి ప్రభుత్వం అయినా సరే ఒక పేరు పలానా వాళ్ళు సర్పంచ్గా ఉండగా, పలానా వాళ్ళు మండల ప్రెసిడెంట్గా ఉండగా, పలానా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండగా ఈ కార్యక్రమం జరిగిందని ఒక మంచి పేరు ఆ ప్రజాప్రతినిధులు కూడా వస్తుంది. ఇదే సందర్భంలో అసలు యాక్చువల్గా పెనుగొండకు ఉన్న సమస్యలు ఏంటని నాకు తెలిసినంత వరకు కొన్ని సమస్యలు నేను ప్రస్తావిస్తాను. ఆ సమస్యలు అన్నీ చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి 2 వీడియోల కింద చేస్తాను. ఒకటి, పెనుగొండకి అవసరమైనది నిజమైన సమస్య, గుర్తింపు తెచ్చే సమస్య ఒకటి ఉంది. దాని గురించి మాట్లాడే ముందు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రామిస్ చేశారట. నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, సబ్మిట్ కరెక్షన్ ఆయన కూడా ప్రామిస్ చేశారని చెప్పి అంటారు. పెనుగొండకి ఒక ఐడెంటిటీ రావాలంటే యాక్చువల్గా ఒక గొప్ప ఐడెంటిటీ ఉన్న ప్రాంతం పెనుగొండ. కానీ అంత ఐడెంటిటీ లేదేమో అనుకుంటాను నేను. ఏ విధంగా అంటే పెనుగొండలు 2 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది పెనుగొండ, అనంతపురం జిల్లాలో ఉన్నది పెనుకొండ. కాకపోతే రాను పూర్వం వాటి గురించి పెద్ద సమస్య ఉండేది కాదు. జిల్లా, పిన్ కోడ్ ఇవన్నీ రాసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళాక పెనుగొండ అని కొడితే కొన్నిసార్లు అది వస్తుంది, కొన్నిసార్లు ఇది వస్తుంది. ఈ రోజుకి వెస్ట్ గోదావరి అని కొడితే ఏలూరుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవి కొంచెం అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకి కొంత ఐడెంటిటీ రావాలి అంటే యాక్చువల్గా ఉన్న ఐడెంటిటీ ఏంటంటే ఆర్యవైశ్యుల యొక్క దేవత, ఆర్యవైశ్యుల కుల దేవత, వాళ్ళు ప్రాణప్రదంగా ప్రేమించే కన్నికా పరమేశ్వర అమ్మవారి జన్మస్థలం. ఆ విధంగా చాలా పెద్ద ఐడెంటిటీ ఉంది. కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు. కాబట్టి పెనుగొండకి ఎప్పటి నుంచో ఆర్యవైశ్యుల మనసులో ఉన్నది ఏంటంటే ఒక ఐడెంటిటీ. అంటే ఈడెవర్రా, ఈ కుర్రాడు ఎవర్రా అని చెప్పి మనకు ఎవరైనా ఫ్రెండ్ కనపడితే పక్కన ఎవరు ఉంటే ఈయన ఎవరని చెప్పి పడతాం. ఇతరులు పలానా వాళ్ళు తాలూకా అంటారు. తాలూకా అనేది ఒక ఐడెంటిటీ కోసం తప్ప ఆ తాలూకాకు ప్రత్యేకించి ఐడెంటిటీ ఉండదు. ఆ తాలూకాకు 1 ఎకరం 2 ఎకరాల భూమి, ఒక 5,000 10,000 క్యాష్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం ఉండవు. తాలూకా అనేది చెప్పుకుంటారు. తణుకు తాలూకా. ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారు, మీ డిప్యూటీ సీఎం గారు తాలూకా అంటారు. అంటే పవన్ కళ్యాణ్ తాలూకాని కానీ, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని కానీ అట్లా. అంటే తాలూకాకు అంత ఐడెంటిటీ ఉంది. ఆ తాలూకానే భవిష్యత్తులో మండలాలైనా. మీది ఎవరు అంటే పెనుగొండ. పెనుగొండ అంటే ఎక్కడంటే ఇలాగ పెనుగొండ మండలం అంటే పూర్వం తణుకు తాలూకా, తణుకు దగ్గర, లేకపోతే పాలకొల దగ్గర ఇట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు సిద్ధాంతం ఉంది. మీది ఏ తాలూకా అంటే తణుకు తాలూకా పూర్వం, ఇప్పుడేమో పెనుగొండ మండలం. ఆ విధమైన ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తుంటే పెనుగొండకి వాసవి పెనుగొండ అని పేరు పెడితే అమ్మవారి యొక్క క్షేత్ర ప్రభావం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి ఇంకా తెలుస్తుంది. అదేవిధంగా పెనుగొండకు కూడా అమ్మవారి జన్మస్థలం అని చెప్పి ఒక ఐడెంటిటీ వస్తుంది. అదేవిధంగా పెనుగొండ కూడా డెవలప్ అవుతుంది. ఏ విధంగా డెవలప్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ పేరు పెట్టావో అప్పుడు పర్యాటక రంగం డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. పర్యాటక రంగం డెవలప్ అయిందంటే వ్యాపార రంగం డెవలప్ అవుతుంది. వ్యాపార రంగం అంటే లాడ్జీలు పెరుగుతాయి, భోజనం హోటళ్ళు పెరుగుతాయి, ఉపాధి రంగం పెరుగుతుంది, ట్రావెల్ రంగం పెరుగుతుంది. పెనుగొండ వచ్చి వాసవి కనకా పరమేశ్వర గుడిని, వాసవి ధామిని దర్శించుకుని వ్యక్తి అన్ని కథలు కట్టుకుని వెళ్ళిపోవడం. కర్ణాటక, తమిళనాడు అట్లాగా. అతను ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏమున్నాయని చెప్పి చూసుకుంటాడు. ఏమున్నాయని అడుగుతాడు. అడ్డప్పుడు చెప్తాడు. ఏమంటే ఈ పక్కన ర్యాలీ ఉందండి, ఈ పక్కన ద్రాక్షారామం ఉంది, ఈ పక్కనేమో సామర్లకోట ఉంది, ఇటేమో భీమవరం ఉంది, పాలకొల్లు ఉంది. అలాగా రకరకాల గుళ్ళు ఉన్న ప్రాంతాలు, పురాతన గుళ్ళు ఉన్న ప్రాంతాలు, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు చెప్తే అవన్నీ కూడా వాళ్ళు సందర్శించుకుంటారు. ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు చేస్తారు, టిఫిన్లు చేస్తారు, అక్కడ ఏమైనా వస్తువులు కొనుక్కుంటారు.
ఆ గుడిని దర్శించారు. అక్కడ పూజారులు కాంచి ఆ గుడిలో పనిచేసే వాళ్ళకి కానీ లేకపోతే ఆ గుడి దేవత కానీ దక్షిణలు ఎత్తారు. ఈ విధంగా డెవలప్మెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ విధంగా ప్రాముఖ్యత పెరుగుతుంది కాబట్టి పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఒక విషయానికి దీనికి సంబంధం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ చాలా యారోగెట్గా ఉండే రేవంత్ రెడ్డి అనే ఆయన ఏ విధమైన దయాదాక్షిణ్యాలు లేకుండా ఏ విధమైన మానసికంగా ఆలోచన పరిణితి లేని వ్యక్తి అయినా ఆయన ఏం చేశాడంటే ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన పేరు తెలుగు ప్రాముఖ్యత పెరిగిన ప్రాంతం కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు గతంలో ఉన్న మన పాలకులు పెడితే ఈయన ఆటోమేటిక్గా బ్లడ్గా తీసి పాడుతూ పెడదాన్ని తీసి పాడితే ఎవరో ఇంకో రెడ్డి గారి పేరు పెట్టాడు. దానికి సిపిఐ వాళ్ళు ఎవరో ఒక్కొక్క ఆయన పొత్తులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు. సరే ఏవైతే అయింది కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగానూ స్పందించలేదు. అంటే వాళ్ళకుండి రాజకీయపరమైన ఇబ్బందులు పక్క రాష్ట్రంలో జోక్యం చేసుకుంటూ ఎంతవరకు సంభవం అనుకున్నారో ఏంటో ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళు జోక్యం చేసుకోలేదేమో అనుకుంటాను. కాకపోతే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దానికి టిట్ ఫర్ చాట్ కుక్క కాటుకు చెప్పుతాము కాబట్టి వాళ్ళు అక్కడ తీశారు కాబట్టి ఇక్కడ పెట్టమని అంటూ కాకుండా సమయం సందర్భం వచ్చింది, అవకాశం ఉంది, ఒకసారి ప్రామిస్ చేసింది, నిజంగా అవసరం ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ఎవరైనా వ్యతిరేకించవచ్చు కానీ ఏమైంది అక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు తీసి ఇంకొక రెడ్డి గారి పేరు చెప్తే ఎవరైనా కిక్కులు పడాడా నోరు మూసుకు కూర్చోలేదా? చేసేస్తా ఒకటి 2 రోజులు ఏడ్చేవాళ్ళు ఏడుతాడు పోయేవాడు పోతాడు. అందుకని చెప్పి పెనుగొండను తక్షణం వాసవి పెనుగొండగా మారితే ఈయన సనాతన ధర్మం అని చెప్పి పోరాడుతున్న ఈ పవన్ కళ్యాణ్ జీవితం చిరస్మరణీయం అయిపోద్ది, ఆయన పేరు శాశ్వతం అయిపోద్ది, ఆయన జన్మ ధన్యం అయిపోద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెనుగొండ ప్రజలు దయచేసి కుల మతాలకు అతీతంగా ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వమని చెప్పి కోరి ప్రార్థిస్తూ అదే సందర్భంలో ఆదివేశ సోదరులకి చేసే విజ్ఞప్తి ఏంటంటే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చాలామంది వ్యక్తులు పట్టుకొచ్చి చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో కోట్లలో పట్టుకొచ్చి అమ్మవారి గుడికి డెవలప్ చేస్తున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కొంచెం మా పెనుగొండ గ్రామస్తుల మనసులు గాయపరుస్తున్నాయి. లేబర్లు కూడా కూలీ పనిచేసే వ్యక్తులు కూడా వాళ్ళు తమిళనాడు నుంచి అక్కడి నుంచి తీసుకొస్తాం అనేది మంచి పద్ధతి కాదని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రజల యొక్క స్థానికంగా లభించే నైపుణ్యాన్ని ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ విద్య వైద్య పరంగా వ్యాపార పరంగా డెవలప్ చేసి ఇక్కడ స్థానికులు కూడా ఉపాధి కల్పించవలసిందిగా ఆర్యవైశ్య ప్రముఖుల్ని ఆర్థికంగా బలమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి రామాంతరావు, జై హింద్.